అందుకే లోకంలో ఒక మాట చెప్తూ ఉంటాం. మీకు ఎవరైనా ఏదైనా ఒక పనిని అప్పగించినప్పుడు మీరు అన్నారనుకోండి, అబ్బో ఇదంతా నా వల్ల కాదండి, చాలా కష్టంగా ఉంది అని మీరు అన్నారనుకోండి. అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు, అయ్యో ఇదేం బ్రహ్మ విద్య కాదయ్యా, ఇదేం నీకు సామాన్యమైనటువంటి విషయమే, ఇదేం బ్రహ్మ విద్యం కాదు, నువ్వేం అంత భయపడక్కర్లేదు, ఇది నీకు అర్థమయ్యే విషయమే, ఎలా అర్థమవుతుందో చెప్తా అని మళ్ళీ కాస్త వివరించి చెప్తారు మనకి. అంటే ఏమిటి, ఆ బ్రహ్మ విద్య అనేది ఇది బ్రహ్మ విద్య కాదు అని అంటే దాని అర్థం ఏమిటి, బ్రహ్మ విద్య అనేది కఠినమైనటువంటిది, అదంత సులభంగా దొరికేటటువంటిది కాదు, దానికోసం చాలా కష్టపడాలి అనేది దాని యొక్క అర్థం. కాబట్టి అదేదో ఊరికే 4 పుస్తకాలు చదివితే మాకు అర్థమైపోతుంది అని అంటే అట్లా అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం ప్రారంభం నుంచే జరగాలి, ఆ మార్గంలో మనం ఉండాలి. ఆ ప్రారంభం నుంచే ఆ తత్వోన్ముఖులుగా ఉండి ఆ మార్గాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది చెయ్యకుండా ఎప్పుడో చూసుకుంటాం, వయసు అయిపోయిన తర్వాత చూసుకుంటాం, అప్పుడు మొదలెడతామంటే అప్పుడు ఏమీ అర్థం కాదు. అప్పుడు ప్రారంభం చేసినా కూడా ఏమీ అర్థం కాదు. వాళ్ళు ఒకటి పాఠం చేస్తే మనకి ఇంకోటి అర్థం అవుతుంది, వాళ్ళు ఒకటి చెప్పారంటే ఇంకోటి అర్థం అవుతూ ఉంటుంది.